తాప్సీ చేస్తున్న ఈ సినిమాని కేవి గారు నాకు చూపించారు. సినిమా చాలా అంటే చాలా చాలా బాగుంది. తెలుగులో రంగం కంటే కూడా డెఫినెట్గా పెద్ద హిట్ అయింది ఈ సినిమా. ఇప్పుడు మనం చూసాం, సాంగ్స్ అద్భుతంగా ఉన్నాయి. ఆ ప్రీవియస్ సినిమా కోలో రంగంలో ఎలా ఉన్నాయో సాంగ్స్, అంతకు మించి సాంగ్స్ ఉన్నాయి. నిజంగా అద్భుతంగా ఈ డైరెక్టర్ ఫస్ట్ పిక్చర్ అయినా కూడా నేను చూశాను. ఈ సినిమాలో చైల్డ్ ఎపిసోడ్ నుంచి క్లైమాక్స్ వరకు ఎక్స్ట్రాడనరీ గ్రిప్గా సాగింది సినిమా. చైల్డ్ ఎపిసోడ్ ఎక్స్ట్రాడనరీగా ఉంది, అలాగే క్లైమాక్స్ కూడా సూపర్. ఈ సినిమా ఒక వార్, ఇప్పుడు కూర్చొని ఇక్కడ ఇంకో హీరో కానివ్వండి, జీవ కానీ పోటీపడి నటించారని చెప్పాలి. ఎందుకంటే ఒక చిన్న సస్పెన్స్తో కూడింది. ఆ సస్పెన్స్ నేను ఇప్పుడు చెప్పకూడదు. ఆ సస్పెన్స్తో కూడిన సినిమా ఇది. బాంబేలో మొత్తం తీయడం జరిగింది. First, I want to congratulate Jeeva for his entire cooperation given to this movie, and he has done a very wonderful character. And Kannan, this is his third picture. He was with Maniratnam sir assistant. He has done this movie as third picture in his career. It has come very much wonderful. Definitely, it will create an impact in Tamil Nadu, and also it will create a very big impact in Andhra. It is a youth, love and action, everything combined. Definitely for the audience who have enjoyed go in a big way, has to give good support this movie. He will make it a big hit in Telugu. Thank you. The music director Taman, he has given a wonderful songs for this movie, which will be a super duper hit. In already 2-3 songs are hit in Tamil. Definitely in Telugu also this music will hit, because as he is held up in Singapore, he came very late to Chennai. That's why he can't catch a morning flight. And he has given. So I want to thank Taman also in this time. Thank you. Vachadu Galichadu is a very positive film. I have taken a lot of care of giving equal preparation, love, comedy, action, and subtle and entertaining narration. Me and my team, Jeeva, Tapsi, Nanda and Sandanam, have worked extremely hard for 2 years to mold this film in the best way. Taman, who has done a wonderful job in composing such a beautiful song for the film. ఈ సినిమా షార్ట్లీ రిలీజ్ అవబోతుంది. ఆల్రెడీ రంగం రిలీజ్ అయ్యి హీరోకి చాలా మంచి పేరు వచ్చింది, చాలా ఎక్స్ట్రాడినరీ పేరు వచ్చింది. దానికి తోడు ఇప్పుడు మణిరత్నం గారి కో డైరెక్టర్ అంటే చాలా టాలెంట్ ఉన్న వాళ్ళే ఆయన దగ్గర పనిచేస్తారని నాకు బాగా తెలుసు. సో సచ్ ఏ టాలెంట్ ఉన్న పర్సన్ని శ్రీనివాసన్ గారు తీసుకుని ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు. తాప్సీ ఆల్సో వెరీ స్వీట్ లుకింగ్ గర్ల్. 100% కేవీవి గారు లక్కీ ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూటర్గా వచ్చారు. శ్రీనివాస్ గారు కూడా చెప్పారు లక్కీ ప్రొడ్యూసర్ అని. డెఫినెట్గా ఆయన లక్కీ మ్యానే. ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో 40 yearsగా నాకు బాగా తెలుసు ఆయన. ఈజ్ వెరీ నైస్ మ్యాన్. ఈ సినిమా చాలా మంచి సక్సెస్ అయ్యి కేవీవి గారికి మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఈ సినిమా టైటిల్లో వచ్చాడు గెలిచాడు టైటిల్ ఉంది. ఆయన థియేటర్లోకి వచ్చి సూపర్ హిట్ కొట్టి గెలుస్తాడు అన్న నమ్మకం. థ్యాంక్ యూ. First of all, I would like to wish all the best to the entire team, Kannan sir, Jeeva, Nanda, Tapsi, andarki all the best cheptunanu, and Taman also. ఈ మూవీ మంచి సక్సెస్ అవ్వాలని, పెద్ద హిట్ అవ్వాలని, అండ్ జీవాకి రంగం తర్వాత అంతకంటే పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమా స్ట్రైట్ పిక్చర్ అవుతుంది కాబట్టి ఈ సినిమా ఇంకా అంతకంటే పెద్ద హిట్ అవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనము మన సినిమా పాటలు ఇవన్నీ చూసాము, అవన్నీ చాలా బాగా వచ్చినాయి. మ్యూజిక్ ఏదైతే ఉందో తమన్ గారు కూడా చాలా బాగా చేశారని అందరూ కూడా ఇప్పుడు మనం చూసిన వాళ్ళు అందరూ కూడా చెప్తున్నారు. నెక్స్ట్ వెగా మ్యూజిక్ మొట్టమొదటిసారిగా ఈ సినిమాని, అంటే వెగా మ్యూజిక్ కెరీర్లోనే ఇది స్టార్టింగ్ సినిమా. అయితే దీనికి ముందు వెగా ఎంటర్టైన్మెంట్ అనేది మా యొక్క యాక్చువల్గా పేరెంట్ కంపెనీ. ఈ కంపెనీలో వెగా మ్యూజిక్ అనేది ఒక పార్ట్ అనమాట. సో దీనికి ముందు మేము కొన్ని మూవీస్కి ప్రొడక్షన్ చేయడం జరిగింది. మా సినిమా ఒకటి రామాచారి అని చెప్పి కొత్తగా ముందుకు వస్తుంది. అదేవిధంగా మహేష్ బాబు యొక్క యాప్స్ చేయడం జరిగింది. మేము ముఖ్యంగా మూవీకి సంబంధించి టెక్నాలజీలోని వీటిలోనూ ఉన్నాము. మొట్టమొదటిసారిగా మ్యూజిక్ రంగంలోకి వస్తున్నాము. సో ఇండస్ట్రీ పెద్దలందరినీ కూడా మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాము. సురేష్ గారు కానీ, అట్లానే ఇక్కడ కేవి సత్యనారాయణ గారు, ప్లస్ అందరూ కూడా పెద్దలందరూ కూడా ఉన్నారు. సో ఈ సినిమా తోటి వెగా మ్యూజిక్ అనేది అందరికీ బాగా తెలుస్తుందని
ప్లస్ ఇంకా ముందు ముందు మంచి మంచి సినిమాలు చేస్తామని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని చెప్పి మేము భావిస్తున్నాము. సో అందరికీ ధన్యవాదాలు. And I thank my director Kannan for giving an excellent role in this movie, and the producers Srinivasan sir and Shiva sir for giving me this opportunity to do this movie. And thanks to Satyanarayan sir and his son Venugopal, who's going to release a movie here, and all the dignitaries on the stage. And post success of Rangam, I wish my dear friend Jiva a huge success in this movie also. It will be another feather in his cap. Without him, without he acknowledging the script, this movie wouldn't have happened. Thank you to everybody. Thank you so much. పెద్దల వీళ్ళ తండ్రుల ఆశీస్సులతో అటు కేవీ సత్యనారాయణ గారి అబ్బాయి ఆయన, ఇటు సూపర్గుడ్ చౌదరి గారి అబ్బాయి జీవా, వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక ప్రొడ్యూసర్ ఒక హీరో కాంబినేషన్లో ఈ సినిమా వస్తుంది. ఈ సినిమాని ఆల్రెడీ తమిళ్లో చేసిన శివ గారు ఆల్రెడీ చాలా క్వాలిటీ ఉన్న సినిమాలు చేసేవాళ్ళు. డెఫినెట్గా చాలా మంచి ప్రొడ్యూసర్స్ వాల్యూస్ ఉన్న వాళ్ళు. అలాగే మణిరత్నం గారి శిష్యుడు, మణిరత్నం గారు అంటే మనకు తెలుసు, ఆయన శిష్యుడు డైరెక్షన్లో ఈ సినిమా వస్తుంది. ఆల్రెడీ రంగం సిద్ధం చేసుకున్నారు. వచ్చాడు గెలిచాడు అనే దగ్గర ముందు రంగం సిద్ధం చేసుకున్నారు. రంగం పెద్ద హిట్ అయింది. రంగంను మించి కలెక్షన్లతో వచ్చాడు గెలిచాడు అనేది మొత్తం కలెక్షన్ల పరంగా సూపర్ హిట్ చేస్తూ ఈ వారసులందరికీ అందరూ ఆశీస్సులు తెలియజేస్తూ ఈ సినిమాని సూపర్ హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.